వెల్కమ్ టు మెగా 9 టీవీ. మరి ఇంద్రకీలాద్రిపై అయితే మాత్రం భవానీ భక్తుల మాల విరమణ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మన 21 నుంచే భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు. ఈ రోజైతే ఎక్కడ చూసినా సరే లక్షలాదిలో భక్తులు ఉన్నారండి. మరి అంతేకాకుండా వాళ్ళకి పార్కింగ్ అయితేనేమో పున్నమి ఘాట్ దగ్గర ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సీతమ్మ పాదం దగ్గర స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనార్థం బయలుదేరుతున్నారు. అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటనే చెప్పేసి భక్తుల మాటల్లోనే తెలుసుకుందామమ్మా. అమ్మ నమస్కారం అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెనాలి నుంచి. ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ ఏర్పాట్లు? బాగుంది అన్ని సౌకర్యంగా ఉంది. మరి మీకు స్నానాలు మీరు అంటే బస్సులో వచ్చారా లేదంటే ట్రైన్కి వచ్చారా? వెహికల్ పెట్టుకుని బండి మీద స్కూటీ మీద వచ్చాం మేము. దగ్గరే కాబట్టి స్కూటీ మీద. ఎలా ఉన్నాయండి ఇక్కడ వాష్రూమ్స్ అన్ని బాగానే బాగుంది మేడం, అన్నీ బాగుంది. భవానీ ఏర్పాట్లు అంతా బాగుంది, అమ్మవారి దగ్గర అంతా బాగుంది. మీకు ఏమైనా తాగడానికి కానీ ఏమైనా సౌకర్యంగా చేస్తున్నారు? సౌకర్యంగా ఉంది. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి అండి. ఎన్నిసార్లు మాల వేసుకున్నారండి? మేము ఎనిమిదోసారి అండి. ఎనిమిదోసారి మాల వేసుకున్నారంటున్నారు. ఎలా ఉన్నాయండి ఇక్కడ సౌకర్యాలన్నీ? పార్కింగ్ మీరు వెహికల్ పెట్టుకొని వచ్చారా బస్కి వచ్చారా? బస్కి వచ్చామండి. అన్ని సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి, బాగానే చేస్తారు. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మీరు 8 సార్లు వచ్చారు, గతం కంటే ఇప్పుడు బాగున్నాయా? చాలా బెటర్ అండి, గతం కంటే ఇప్పుడు చాలా బెటర్. అన్ని విధాలుగా ఎంత వచ్చిరాగానే మాకు అమ్మవారి దర్శనం అయింది అనుకున్న అన్ని విధాలుగా అయిపోయింది, బాగానే ఉన్నది. ఇక్కడ విఐపి దర్శనాలు కానీ ఇలాంటి ఏమైనా లేవండి, అందరూ ఒకేలేనండి. మరి అంతేకాకుండా ఎప్పుడు ప్రసాదం అయితే మాత్రం ఇక్కడ వచ్చి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొని కొనుక్కుంటున్నారని తెలుస్తుంది. మరి ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు అని కూడా చెప్తున్నారు. మీరు అలా ఏమన్నా? ఆన్లైన్ కాదండి, ప్రసాదం కౌంటర్లో తీసుకోండి. 6 లడ్డూలు 100 రూపాయలు బాక్స్తో ప్యాకింగ్. బాగానండి, ఓకే. చిన్న పిల్లలతో సహా మాలలు వేసి వచ్చారు. వాళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం ఇంకా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది కోటబొమ్మాళి, శ్రీకాకుళం జిల్లా. మరి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్నిసార్లు మాల వేసుకున్నారు? దీంతో 28 సార్లు కంటిన్యూ. ఇంతవరకు మాకు ఏంటంటే అసౌకర్యాలు ఏం లేవు, శుభ్రంగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాం మేము, 40 మంది. బస్సులు పెట్టుకొని వచ్చారండి? అందరూ పెట్టుకుంటాం, బస్సే. పార్కింగ్ ఎక్కడ ఇచ్చారండి మీకు? పార్కింగ్ మాకు ఎక్కడ ఇది శారదా కాలేజ్ దగ్గర పెట్టారు, ఆ ప్లేస్ ఇచ్చారు. అక్కడ నుంచి కొద్దిగా మాకు ఇబ్బంది అయింది. ఇంతకుముందు ఇలాంటి ఇబ్బందులు లేవు. డైరెక్ట్గానే మాకు దుర్గా ఘాట్ దగ్గర ఇచ్చేవాళ్ళు, లేకపోతే భవానీపురం దగ్గర ఇచ్చేవాళ్ళు. అక్కడికి ఇక్కడ ప్రస్తుతానికి ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది. ఇది ఒకటే బస్ చార్జ్ అక్కడి నుంచి నడక రావడం. ఇది ఒకటే కాకుండా ఇక్కడ వాష్రూమ్స్ కూడా లేవు సరిగా ఆడవాళ్ళకి అంటున్నారు. ఇది ఎంతవరకు? ఇంతవరకు ఎవరికి ఇబ్బంది, విధమైన సౌకర్యాలు లేవు, చక్కగా ఉంది. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మాది సర్వేశ్వరం రాజాం దగ్గర నుంచి అండి, శ్రీకాకుళం జిల్లా అండి. అక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే అమ్మవారి మీద భక్తి ఎన్నిసార్లు వచ్చారండి? మాకు ఇంచుమించు ఒక 5-6 సార్లు వచ్చామండి. ఎందుకు అమ్మవారిని ఏది కోరుకున్నా అది అవుతుందా? మాకు అది నమ్మకం అండి, ఏదైనా సరే నమ్మకం అంతే. అమ్మవారు ఏది కోరుకున్నా నమ్మకంగా ఉంటుంది, కాన్ఫిడెంట్గా అవుద్ది మాకు. ఈ సంవత్సరం చాలా బాగుందండి, గతసారి కంటే ఈ సంవత్సరం చాలా సౌకర్యాలు బాగున్నాయి. అన్నదానం కానీ ఒక లేదనుకుంటే వెళ్ళినప్పుడు దర్శనానికి కానీ చాలా దగ్గరలో చూసాం. అసలు ఎంత దీనికి ఎప్పుడు అసలు మాకు అవ్వలేదు, చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే వాటర్ కానీ తాగడానికి ఫ్రీగా అన్ని ఇస్తున్నారండి? ఇస్తున్నారు, కానీ ఇంత ముందు కూడా ఇలాగే ఉండేదండి. స్నానానికి రూమ్స్ ఏం లేవండి, ఇప్పుడు కూడా అలాగే ఉందండి. కానీ బాగానే ఉందండి, అంత ఇబ్బందిగా ఏం లేదు. కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. బాత్రూమ్స్ ఏమో అంటే జనరల్గా ఒక చోట ఉన్నాయండి లేడీస్ గట్టన్నా, మిగతా వాటర్ బయట దీని మీద బాగానే ఉందండి, అయిపోయింది, బాగానే ఉంది. థ్యాంక్ యూ. మరి ఇక్కడే కాదు, శ్రీకాకుళం నుంచి ఏంటి, రాజమండ్రి నుంచి ఏంటి, ఎక్కడెక్కడి నుంచి దేశ నలుమూలల నుంచి వస్తున్నారు భక్తులు. మరి ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం స్నానాలు చేయడానికే ఇబ్బందిగా ఉంది లేడీస్కి అని చెప్పేసి అని అంటున్నారండి. మరి ఇంకా ముందుకెళ్ళి తెలుసుకుందాం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనేది. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? విజయనగరం. వెహికల్ పెట్టుకొని వచ్చారా? బస్సు వెహికల్. ఎక్కడ ఇచ్చారండి పార్కింగ్? మాకు తెల్లది ఎక్కడ అంటే 2 కిలోమీటర్లు మేడం. అక్కడ నుండి 20 రూపాయలు సాధ్యం ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు వచ్చారండి మీరు? మేము ఉదయం 4 గంటలకు వచ్చాము. మరి అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానాలు ఆటోకి 20 రూపాయలకు వచ్చాము. స్నానం చేసుకుని 6 గంటలకు బయలుదేరితే 11 గంటలకి దర్శనం అయిపోయి ఇప్పుడు వచ్చాం మళ్ళీ. ముందు దర్శనం అయిపోయింది అంటే హ్యాపీగా దర్శనం అయింది. అక్కడ అన్నదానం కూడా పెడతాను, బాగానే పెడతాను. అన్నదానం చేసిన అన్నదానం చేస్తాను. వెహికల్స్ వాళ్ళు ఫోన్ చేయడం వల్ల కొంతమంది వచ్చేయడం జరుగుతుంది అంతే. ఎన్నిసార్లు వచ్చారండి మీరు ఇప్పుడు కాకుండా? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. మరి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. ఎప్పుడు ఇలాగే ఉన్నాయా లేదంటే ఈసారి ఏమైనా ప్రత్యేకంగా? అంటే ప్రత్యేకంగా ఈసారి అంటే గతసారి అన్నదానం కానీ ఈసారి అన్నదానం ఎక్కువగా బాగా జరుగుతుంది. మరి ఇక్కడ అన్ని మీరు ఎన్నిసార్లు వచ్చారంటున్నారు, మరి ఎప్పుడైనా ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇక్కడ స్నానాలు చేయడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. మరి అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? ఇబ్బంది అంటే నేను లేడీస్కి బాత్రూమ్ ఇబ్బంది అయ్యే వస్తాను ప్రాబ్లం. వాష్రూమ్స్ అంటే
ఎక్కడెక్కడ నుంచో మీతో లేడీస్ కూడా వస్తూ ఉంటారు, వాళ్ళకి వాష్రూమ్ సౌకర్యం అయితే లేదు. కూడా మనకి మాల వేస్తారు కాబట్టి వాళ్ళకి మగవాళ్ళు అంటే మనం ఎక్కడికి వెళ్తాం, లేడీస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే ప్రతి సంవత్సరం. అది ఒకటే ప్రాబ్లం విజయవాడలోని. అంతా బాగానే ఉంది, వాటర్ సదుపాయం కూడా పర్లేదు. ఓకే అండి. మరి ప్రసాదం అండి, మరి ప్రసాదం ఇక్కడ ఇస్తున్నారా, కొనుక్కుంటున్నారా? ప్రసాదం అంటే 6 లాడు ఇస్తారు 100 రూపాయలకి. ఇంతకుముందు 15 రూపాయలకి ఒక లడ్డు ఇచ్చేవారు, ఇప్పుడు 6 లాడు 100 రూపాయలు చేశారు. ప్రసాదం బాగానే ఉందని పర్లేదు. థ్యాంక్ యూ అండి. మరి ప్రసాదం కూడా గతం కంటే ఇప్పుడు, గతంలో ఒక లడ్డు వచ్చేసి 15 రూపాయలు ఉండేది, ఇప్పుడు 100కి 6 లడ్డూలు ఇస్తున్నారు అంటున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్క లేడీస్కి వాష్రూమ్స్ విషయం తప్పితే అన్నీ బాగున్నాయి ఏర్పాట్లు అంటున్నారు. ఇంకా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? కోటగన్ గుర్ల సైడ్. ఎన్నిసార్లు వచ్చారమ్మా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి? 5 సార్లు. 5 సార్లు. మాల వేసుకున్నారు మీరు? మరి ఎన్ని రోజులు వేసుకున్నారు? 5 రోజులు. 5 రోజులు మాల వేసుకున్నారు. మరి ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ ఏర్పాట్లు? బాగానే ఉంది. ఒక స్నానాలకి బట్టలు మార్చుకోవడానికి బాగా అయిపోయింది. బట్టలు మార్చుకోవడానికి ఒక్కటే ఇబ్బందిగా ఉంది కానీ ఓవరాల్గా మొత్తం బాగానే ఉంది. బాగానే ఉంది, అన్నింటిలో బట్టలు ఎంతమంది వచ్చారండి మీరు? ఇలా ఉండాలంటే మేము అంటే ఎంతమంది వచ్చి ఉంటారు సుమారు మీ బస్సులో కానీ వెహికల్లో కానీ? 2 టాటా సుమో. 2 టాటా సుమో. టాటా సుమోలో వచ్చారు? 2 టాటా సుమోలో వచ్చారు. ఓకే, మరి మీకు ఫుడ్ ఇదంతా ఎక్కడండి? అక్కడ బెక్స్ దొరికి తిన్నాం, లేకపోతే లేదు. మరి ఇక్కడ ఉచిత భోజనం కూడా పెడుతున్నారు టెంపుల్లో అంటున్నారు, తిన్నారా? తినలేదండి, తింటామండి ఇప్పుడు. ఓకేనమ్మా. నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం నుంచి వచ్చాం. మాల తీసారా? తీసాం మేడం. మరి ఇవే బట్టల్లో ఉన్నారు తీసిన? అంటే ఇప్పుడు స్నానాలు చేసుకొని గుండ్లు గీయించుకోవడానికి కత్తిలు ఇచ్చిన తర్వాత స్నానాలు చేస్తాం. ముందు ఇడుముళ్ళు తల్లికి ఇచ్చిన తర్వాత గుండు గీయించుకుంటాం. మరి నిజంగా అమ్మవారిలాగే ముక్కు పొడుగు కూడా పెట్టుకున్నారు, అమ్మవారిలాగే ఉన్నారు. ఎన్నిసార్లు మాల వేసుకున్నారు? నేను ఒక 9 సార్లు వేసాను. ఎన్ని రోజులు వేసుకుంటారు మీరు? నేను అద్దమాలు వేసాను. ఒక ఇయర్ బేగ పడిపోద్ది, ఒక ఇయర్ లేటుగా చండీ యోగం పడుతుంది కదా, దాన్ని బట్టి చూసుకొని వేస్తాం. ఈసారి మాత్రం 21 రోజు వేసుకున్నాం. ఎప్పుడు 11 రోజులు 21 రోజు వేస్తాం. మరి ఎలా అంటే ఇక్కడ సౌకర్యాలన్నీ ఎలా ఉన్నాయండి మీకు? అంటే లేడీస్కి చాలా ఇబ్బందిగా ఉంది. ఇది స్నానాలు చేసుకుని బట్టలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక దగ్గరే స్నానాలు చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ ఇంకేంటంటే నెక్స్ట్ అంటే ఒక దగ్గర కూర్చొని ఇవ్వట్లేదు, పోలీసులు కూడా సహకరించట్లేదు. ఎక్కడైనా నీడగాని కూర్చుంటే వెళ్ళిపోండి అని పంపించేస్తున్నారు. కాళ్ళు నొప్పులు వాళ్ళు, ముసలి వాళ్ళు, వికలాంగులు కుర్చీల మీద కూర్చున్నా వప్పట్లేదు. ఆ సౌకర్యం కొంచెం చూస్తే వికలాంగులు గట్ట కూర్చుంటారని కోరుకుంటున్నాం. మరి ఇవైతే ఇబ్బందులు ఉన్నాయైతే అన్నీ చెప్తున్నారు, అదైతే నిజమే, చూస్తూనే ఉన్నాం మనం కూడా. ఇక్కడ ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ. మరి లోపలికి వెళ్ళిన తర్వాత, టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందండి? లోపల అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే అన్నిటికి కొంచెం స్ట్రిక్ట్గా ఉండబట్టి ఎక్కడ నించోడానికి గట్ట ఉండనివ్వట్లేదు. కూర్చోడమన్నా కూర్చొనివ్వట్లేదు, సరిగ్గా పంపించేస్తున్నారు. అది కొంచెం సౌకర్యం ఉంటే ముసలోళ్ళు లాంటి వాళ్ళందరం కూర్చోడానికి, లోపల ఎవరిని కూర్చోనివ్వట్లేదు, నించోనివ్వట్లేదు. కానీ బాగానే ఉన్నాయి కాబట్టి కొందరికి ఫుడ్ అందుతుంది, కొందరికి అందట్లేదు. వీళ్ళంతా ఒకే చోట నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. సార్ నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గుర్లపేట పంచాయతీ. మీరంతా ఎక్కడండి, పార్కింగ్ ఎక్కడ ఇచ్చారండి మీకు? మాకు పార్కింగ్ కొద్దిగా ముందుకి మధురా నగర్. మరి ఇక్కడ మీరు స్నానాలు విరుముళ్ళన్నీ ఇక్కడ ఏం చేస్తున్నారండి? స్నానాలు ఆచరించి ఇడుములు ఇక్కడ దించుకొని ఇక్కడి నుంచి తలపై పెట్టుకొని అమ్మవారికి సమర్పిస్తాం. మరి ఎన్నిసార్లు వచ్చారండి మీరు ఇక్కడ? ఇది నేను రావడం 4వసారి. మా గురుభవన్ అయితే 27వసారి. మా గురుభవన్ గారు ఇతను. మరి ఎలా ఉన్నాయండి ఏర్పాట్లన్నీ ఇక్కడ? ఏర్పాట్లు అయితే చాలా చక్కగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఈసారి అయితే మనం చాలా బాగున్నాయి, ఇబ్బందులు ఏం లేవా? ఇబ్బందులు అయితే లేవండి. ఫ్రీ బస్ కూడా అక్కడి నుంచి పార్కింగ్ నుంచి కూడా ఫ్రీ బస్ పెట్టారు. ఇంతకు మునుపు అలాంటి సౌకర్యాలు ఎటువంటి లేవు. ఈసారి ఫ్రీ బస్ కూడా పెట్టారు ఇక్కడ వరకు. సౌకర్యాలన్నీ ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నాయి. ఒకసారి చూసినట్టయితే ఇక్కడైతే అన్నీ బాగున్నాయి అంటున్నారు. విరుముళ్ళు కూడా ఇక్కడ పెట్టేసి వీళ్ళు స్నానాలు ఆచరించి ఇక్కడ విరుముళ్ళకి హారతి ఇచ్చి వీళ్ళు విరుముడి నెత్తిన పెట్టుకొని అమ్మవారికి సమర్పించడానికి వెళ్తారని తెలుస్తుంది. మరి ఇక్కడ గురుస్వామి గారు ఉన్నారు, ఆయన 27 సార్లు మాల ధరించారంట. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్కారం స్వామి. జై దుర్గాభవాని, జై జై దుర్గాభవాని. అమ్మ మీ నేటికి మాది విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామం దగ్గర గుర్లపేట గ్రామం. అక్కడి నుండి వచ్చామమ్మ. నేటికి 30 సంవత్సరాలు చిన్న పెద్ద కలిసి వేస్తాను. ఆ అమ్మమాలు వేసుకుని కానీ ఎవరికి ఇబ్బంది లేదమ్మా. ఆ తల్లి పూజారి ఎవరికి ఏటం కలేకన్నా ఆ అమ్మ ఆశీస్సుతో ఇలా ప్రతి సంవత్సరం వేసుకుని వస్తున్నాం అమ్మ. ప్రతి సంవత్సరం మీరు మాల ధరించి ఇంతమంది భక్తుల్ని తీసుకొని వస్తున్నారండి. మీరే గురుస్వామి, వీళ్ళకి మీరే బాటసారిలా ఉండి వీళ్ళందరినీ తీసుకొని వస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయండి? అమ్మ ఇక్కడ ఏర్పాట్లు బాగా ఆనందంగా చాలా సంతోషంగా ఉందమ్మా. ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం బాగా చేశారమ్మా. ఫ్రీ బస్సు కూడా మాకు బస్సు దిగే టైంకి అక్కడ బస్సులు అందిస్తారమ్మా.
బాగానే చేస్తారు. బస్సులు కూడా పెట్టారు మీరు అక్కడ నుంచి ఇక్కడికి. ఇంటికి వచ్చే ఫ్రీ బస్ మీద కూడా వచ్చాము అమ్మ దయ వల్ల. అదేనమ్మా. మరి మీకు భోజనం అదంతా మరి అక్కడ నుంచి వచ్చారు కదండి. అక్కడి నుండి వచ్చారంటే మరి మేము ఇక్కడికి వచ్చాక ఆ మాలదారం చేసిన తర్వాత మేము ఏదో ఉంటే అన్నదానం తింటామా, లేకపోతే మేము ప్రైవేట్ తింటామా. మరి ఇన్నిసార్లు వచ్చారంటున్నారు, మరి గతం కంటే ఏర్పాట్లు బాగున్నాయా లేదంటే ఎప్పుడు ఇలాగే ఉంటాయండి? లేదమ్మా, గత కంటే ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా చిన్న చిన్న పిల్లలకు కూడా మాల ధరించి, అసలు చిన్న పిల్లలకు కూడా మాల ధరించి ఎంతో అందంగా అమ్మవారు, నిజంగా వాళ్ళని చూస్తుంటే ఆ అమ్మవారిని చూసినట్టే ఉంది. వాళ్ళు అక్కడ నుంచి కూడా ఆ పిల్లల్ని తీసుకొని ఇక్కడ వరకు రావడం జరిగింది. చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయని కూడా చెప్తున్నారు. ఎప్పుడు వేసుకున్నారమ్మా మాల? పేరు అనన్య. అనన్య. ఎప్పుడు మాల వేశారు నీకు? 5 రోజులు. నీ పేరు ఏం పేరు నాన్న? శేఖర్. ఎప్పుడు మాల వేశారు? 9 రోజులు. నీ పేరు నాన్న? మహేశ్వర్. ఎన్నిసార్లు మాల వేసుకున్నావు? 21 రోజు నుంచి దీక్షలోనే ఉన్నావు నువ్వు. రెండోసారి ఇప్పుడు మాల వేసుకోవడం ఎలా అనిపిస్తుంది నీకు? బాగా అనిపిస్తుంది. ఇష్టమా మాల వేసుకోవడం? ఇష్టమే. మీ నాన్నగారు కూడా వేసుకున్నారా? నువ్వు అక్కడవేనా? నీ పేరు ఏం పేరు నాన్న? రావులి. రావలి. ఎన్నిసార్లు మాల వేసుకున్నావు నువ్వు కూడా? ఎన్నిసార్లు వేసుకున్నావు? 9 రోజులు వేశారా? 9 రోజులు మాల వేశారు నీకు? 12 రోజులు మాల వేశారా? ఓకే. మరి వీళ్ళ నాన్నగారు అయితే ఉన్నారు, ఈ స్వామి వాళ్ళ నాన్నగారు. అడుగుదాం అసలు అంటే పిల్లలకు కూడా మాల వేయాలని ఎందుకు అనిపించింది. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రాంబాబు. ఎన్నిసార్లు మాల వేసుకున్నారండి? నేను 2వ సార్లు మాట్లాడి. మరి మీ బాబుకి కూడా మాల వేశారు? 2 సార్లు ఇది అంటే అమ్మవారి మీద నమ్మకం ఎంతో వేయాలని కోరుకుంది వేస్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక్క స్వాములే కాకుండా ఫ్యామిలీస్తో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చినట్టు తెలుస్తుందండి. ఫ్యామిలీస్తో కూడా కలిసి ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చినట్టు అంటే మీకు ఎలాంటి అసౌకర్యాలు ఏమైనా ఉన్నాయా? బాగానే ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే భవానీ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేవు, బాగానే ఉన్నాయి. కాకపోతే ఆడవాళ్ళకు కొంచెం ఇదే భక్తులకి కొంచెం ఇబ్బంది, అసౌకర్యం కలుగుతుంది. అది కూడా వాష్రూమ్స్ విషయంలో ఒక్కటే అని చెప్పేసి చెప్తున్నారండి.